రాజేష్ రజిత గారు ఉస్నాబాద్ సిద్దిపేట నుంచి వచ్చారు. పెళ్ళై 10 ఏళ్ళు అయింది, పిల్లలు పుట్టట్లేదని చాలా చోట్ల తిరిగితే ట్యూబులు బాగోలేదని ఒక ట్యూబ్ తీసేశారు. రైట్ సాల్ఫింగ్ ఎక్టమీ చేశారు. తర్వాత ఏమో ఐయువైలు చేశారు. అవి రావట్లేదని చెప్పేసి ఎన్ని ఐయువైలు అయినాయి అంటే మొత్తం 3 ఐయువైలు ఫెయిల్ అయినాయి. అది ఎందుకు ఫెయిల్ అవుతుందంటే లాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ చేయాలన్నారు, అవి కూడా చేశారు. అవి వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. మరి ఇంకేం చేయాలండి అంటే ఐవీఎఫ్కి వెళ్తే బెటర్ అన్నారు. సరే ఫోన్లే ఐవీఎఫ్కి వెళ్దాము అని చెప్పి ఐవీఎఫ్కి కూడా వెళ్ళారు. అది కూడా ఫెయిల్ అయింది. ప్రెగ్నెన్సీ అయితే రాదు. మరి ఎక్కడొచ్చింది ప్రెగ్నెన్సీ? డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాతో వచ్చింది. అది కూడా న్యాచురల్గా. అది కూడా ఎన్ని నెలల్లో వచ్చింది మన దగ్గర? 4 months మెడిసిన్తో వచ్చేసింది ప్రెగ్నెన్సీ. మరి ఒక సింగిల్ ట్యూబ్ ఉన్నా కూడా 3 ఐయుఐ ఫెయిల్ అయినా, ఒక ఐవీఎఫ్ ఫెయిల్ అయినా, లాప్రోస్కోపీ ఫెయిల్ అయినా, హిస్ట్రోస్కోపీ ఫెయిల్ అయినా, ఇన్ని చేసినా రాని ప్రెగ్నెన్సీ ఒక్క న్యాచురల్గా మందులతో తెప్పించవచ్చు. అది కూడా ఇంగ్లీష్ మందులతో. అదే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా తెప్పించవచ్చు అనేది ప్రూవ్ అయింది కదండి. అదిగోండి, మళ్ళా ఇది నిజమా కాదని నమ్మలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఇదిగో స్కానింగ్ రిపోర్ట్. ఇది కూడా మనం చేసింది కాదండి, మీకు దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్లోనే స్కానింగ్ తీర్చుకున్నారు, అక్కడే చూపించుకున్నారు. ఇదిగో స్కానింగ్ సెంటర్లో రిపోర్ట్స్. ఇది లాస్ట్ మంత్ రిపోర్ట్స్. ఇది లాస్ట్ మంత్ రిపోర్ట్. పంతొమ్మిది 2 అది. పోనీ అవకరాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి అది కూడా టెస్ట్ చేశారండి. మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోమన్నాం. మందులు మనవి వాడమన్నాం 5 నెలల వరకు. ఆ టెస్ట్ చేయించుకోమన్నాం. అక్కడ కూడా వెళ్ళి టెస్ట్ చేస్తే అవకరాలు కూడా ఏమీ లేవని ఇచ్చేశారు. చూడండి, మరి ఆపరేషన్లు చేయలేదు, ఐవీఎఫ్లు చేయలేదు, సింగిల్ ట్యూబే ఉంది. ఒక ట్యూబ్ని ఆల్రెడీ తీసేశారు. ఏదో ఇన్ఫెక్షన్ ఉందని, అదే అని, ఇదేనా, తీపోతే ప్రెగ్నెన్సీ రాదని తీసేసి ఐవీఎఫ్ కూడా చేయాలని చేసేసి కూడా ప్రెగ్నెన్సీ రప్పించలేనిది జస్ట్ మందులు రప్పించాయి. అది కూడా 4 నెలల్లో. అది మరి ఇలా తెచ్చుకోవచ్చు కదండి. చాలామందికి ఇంకా భయంతో ఉన్నారు, బాధతో ఉన్నారు. కేవలం ఐవీఎఫ్లతో ప్రెగ్నెన్సీ వస్తుంది, ఆపరేషన్తో వస్తుంది అనే భ్రమలో ఉన్నారు. ఐవీఎఫ్లు చేయక్కర్లేదు, ఆపరేషన్ చేయక్కర్లేదు. మన తాతల్లాగా, మామల్లాగా, బామ్మల్లాగా మనం కూడా డజన్లు కనొచ్చు. మన శరీరంలో ఎన్ని రుగ్మతలు ఉన్నా, టెక్స్ట్ బుక్లో జబ్బులన్నీ మన ఒంట్లో ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. సరైన డాక్టర్ ఉంటే, ఫ్యామిలీ డాక్టర్ లాంటివి దొరికితే రిపేర్ చేసుకుని ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అనే విషయం మీకు ఇప్పుడు అర్థమైంది. కాకపోతే అలాంటి ఫ్యామిలీ డాక్టర్ దొరకాలంటే దేవుడు దారి చూపించాలి. మీకు యూట్యూబ్లో నా వీడియోని చూపించాడు దేవుడు. ఆ వీడియోని చూపించి నా దగ్గరికి లాక్కొచ్చాడు. ఎక్కడ మీది ఊరు? ఉస్నాబాద్. ఎక్కడో సిద్దిపేట దగ్గర ఉన్న మిమ్మల్ని విజయవాడకి ఇక్కడికి లాక్కొచ్చి ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేశారు. వయసు 30 దాటిపోయినాయి, అయినా కూడా వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్. అవే దాటిపోయిందని ఐవీఎఫ్లు చేశారు, రాలేదు. ఇక్కడ వచ్చింది న్యాచురల్గా. అది చాలా సంతోషం అండి. మీరు ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు. మీరు పడిన బాధలు మిగతా వాళ్ళు పడకూడదు. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందే మార్గం ఉంది. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందులు పనిచేస్తున్నాయి. కొన్ని వేల మందికి ప్రెగ్నెన్సీలు ఇచ్చాయి, ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా అనే విషయాన్ని మిగతా వారికి కూడా తెలియజేసి వాళ్ళ జీవితంలో కూడా వెలుగు నింపడానికి ముందుకు వచ్చినందుకు మీకు అభినందనలు. గాడ్ బ్లెస్ యూ.